సో మీకు లాస్ట్ టైం ఒక జిప్ ఫైల్ షేర్ చేశా లైక్ శాంపిల్ ప్రాజెక్ట్ అని. సో ఈ శాంపిల్ ప్రాజెక్ట్ ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి, సో మన ల్యాప్టాప్ లో ఎలా సెట్ చేసుకోవాలి అనేది ఒకసారి మీకు చూపిస్తాను. సో మీరు యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వండి, ఓకేనా? సో మీకు ఎలాంటి ఎర్రర్స్ వస్తాయి, సో మీరు ఫేస్ చేసే ఎర్రర్స్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రైట్? ఓకే, గుడ్. సో ఈ ప్రాజెక్ట్ అనేది సో నేను డౌన్లోడ్ చేసిన తర్వాత ఇలా డెస్క్టాప్ పైకి సో డ్రాగ్ చేసా, డ్రాగ్ అండ్ డ్రాప్ ఇక్కడ చేసుకున్నా, లేదంటే అక్కడ నుంచి కాపీ చేసుకుని ఏ ఫోల్డర్ లో ఉన్నా సరే. సో లెట్స్ సే మీకు సి డ్రైవ్ లో డౌన్లోడ్ అయినా, లేదంటే డౌన్లోడ్స్ లో డౌన్లోడ్ అయినా, సో ఎక్కడ డౌన్లోడ్ అయినా సరే మీరు ఏం చేస్తారు అంటే సో జస్ట్ దాన్ని కాపీ చేసుకొని సో మీరు ఇలా డెస్క్టాప్ మీదకి తెచ్చుకోండి, ఓకే? సో ఈ డెస్క్టాప్ మీదకి తెచ్చుకున్న తర్వాత దానిపైన రైట్ క్లిక్ చేయండి, ఎక్స్ట్రాక్ట్ ఆల్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది అంటే శాంపుల్ ప్రాజెక్ట్ అని కనిపిస్తుంది. సో నేను ఏం చేస్తున్నా అంటే శాంపుల్ అని ఇస్తున్నా, సేమ్ అదే, సో జస్ట్ నేమ్ మార్చాను అంతే, ఓకే? అదే లొకేషన్ ని సెలెక్ట్ చేసుకుంటుంది, రైట్? నెక్స్ట్ ఎక్స్ట్రాక్ట్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ నాకు శాంపుల్ అనే నేమ్ తో ఒక ఫోల్డర్ క్రియేట్ అయింది, ఓకేనా? ఇప్పుడు మనం క్రియేట్ చేసింది ఇది అంటే జస్ట్ ఆ ఫైల్ ని అన్జిప్ చేసేసాం, సో దానికి నేమ్ ఇచ్చేసాం, ఓకే? శాంపుల్ ప్రాజెక్ట్ అని ఉంటది, బట్ ఇక్కడ మనం శాంపుల్ గా దానికి నేమ్ ఇచ్చేసి ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం ఫైల్స్ అన్ని, రైట్? ఓకే, ఫైల్స్ అన్ని నాకు ఎక్స్ట్రాక్ట్ అయిపోయాయి. సో ఈ శాంపుల్ అనే ఈ ఫోల్డర్ ని జస్ట్ ఇక్కడ నుంచి డ్రాగ్ చేసి ఇక్కడ పక్క పెట్టుకున్నా, ఓకే? సో దానిపైన క్లిక్ చేసా, డబుల్ క్లిక్ చేశాను, సో అది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు ప్రాజెక్ట్ అని కనిపిస్తుంది కదా, ప్రాజెక్ట్ ఈకామ్, సో అది మన మెయిన్ ఫోల్డర్. ఈ మెయిన్ ఫోల్డర్ లోపల ఈ కామర్స్ అనేది మెయిన్ ప్రాజెక్ట్ అనమాట, ఓకే? అండ్ ఈ ఎన్వైరన్మెంట్ అనేది నేను ప్రీవియస్ గా క్రియేట్ చేసిన ఎన్వైరన్మెంట్, ఇది మీకు అవసరం లేదు. సో మీరు ఏం చేస్తారంటే దాన్ని డిలీట్ చేయండి. సో జాంగో అండ్ పిల్లో, సమ్ లైబ్రరీస్, పీవై మైస్క్యూఎల్ లైబ్రరీస్ అన్ని దాంట్లోనే ఉంటాయి. సో అవన్నీ డిలీట్ అయిపోతున్నాయి, ఓకేనా? సో అందుకనే దాంట్లో అన్ని ఫైల్స్ ఉన్నాయి, రైట్? ఇప్పుడు ఏం చేస్తారు అంటే సో కోడ్ స్పేస్ డాట్ ఇచ్చి ఎంటర్ క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే ఒక కొత్త ఎన్వైరన్మెంట్ ని క్రియేట్ చేయాలి ఇక్కడ. అండ్ కొత్త ఎన్వైరన్మెంట్ ని క్రియేట్ చేయడం కంటే ముందు ఇందులో మనకి ఏంటి అంటే కొన్ని మైగ్రేషన్ ఫైల్స్ ఉంటాయి అండ్ ఒక డేటాబేస్ ఉంటుంది, ఇది మనకు అవసరం లేదు, దీన్ని డిలీట్ చేయాలి. అండ్ మైగ్రేషన్ ఫైల్స్ ఎక్కడ ఉంటాయి అంటే ఈకామ్ అనే యాప్ లో ఉంటాయి. సో init.py, సో ప్రెసెంట్ అయితే ఇందులో నాకు మైగ్రేషన్స్ ఏం లేవు. ఇఫ్ ఇన్ కేస్ మీకు మైగ్రేషన్స్ ఉంటే వాటిని డిలీట్ చేసేసేయండి, ఓకే? రైట్, నాకు ఈ కామర్స్ ఇందులో మైగ్రేషన్స్ ఉన్నాయా? లేవు. ఇక్కడ ఈ కామ్ అనే ఇంకొక యాప్ ఉంది, సో కార్ట్, ఓకే, రైట్. అండ్ ఫైనల్లీ మైగ్రేషన్స్ పైన ఒకసారి క్లిక్ చేయండి, ఇక్కడ నాకు మైగ్రేషన్స్ ఒకటి కనిపిస్తుంది, ఓకేనా? సో 011 అని. సో ఈ మైగ్రేషన్స్ ఫైల్స్ మీరు ఏం చేస్తారంటే డిలీట్ చేయండి, డిలీట్, అవసరం లేదు మనకు. అండ్ ఇప్పుడు ఏం చేస్తారంటే టెర్మినల్ ఓపెన్ చేయండి. సో టెర్మినల్ అని కనిపిస్తుంది కదా, న్యూ టెర్మినల్. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక ఎన్వైరన్మెంట్ ని క్రియేట్ చేయాలి, దేంట్లో? పైథాన్ 3.12లో. నా దగ్గర ఆల్రెడీ పైథాన్ 3.12 ఉంది, మనం ప్రాజెక్ట్ కూడా పైథాన్ 3.12లోనే చేస్తున్నాం, ఓకేనా? సో ఒకసారి నాకు ఇక్కడ ప్రాజెక్ట్, సో నాకు ఇక్కడ పైథాన్ 3.12 వర్షన్ ఉంది, ఓకేనా? సో ఇప్పుడు మనం ఎక్కడ క్రియేట్ చేస్తాము అంటే ఎన్వైరన్మెంట్, సో పైథాన్ 3. సో py స్పేస్ -3.12, ఎందుకంటే మనం ప్రాజెక్ట్ ఇందులోనే డెవలప్ చేస్తామని చాలా సార్లు మనం డిస్కస్ చేసాం. సో దానికోసమే మనం ఏం చేస్తున్నామంటే పైథాన్ 3.12లో వర్చువల్ ఎన్వైరన్మెంట్ ని క్రియేట్ చేస్తున్నాం. సో -mvenv స్పేస్ env, ఇది నా వర్చువల్ ఎన్వైరన్మెంట్ నేమ్. సో ఇక్కడ వరకు వర్చువల్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడానికి కమాండ్, అండ్ ఇది వర్చువల్ ఎన్వైరన్మెంట్ నేమ్. సో ఇది నా వర్షన్, పైథాన్ వర్షన్, స్పెసిఫిక్ గా నాకు ఈ వర్షన్ లోనే డౌన్లోడ్ అవ్వాలి అని చెప్తున్నా. ఇఫ్ ఇన్ కేస్ ఈ వర్షన్ లేదు అంటే డౌన్లోడ్ చేసుకోండి, ఓకే? పైథాన్ 3.12 గుర్తుపెట్టుకోండి. సో మళ్ళీ పక్కన మళ్ళీ ఏముండవు, డాట్ ఉండి 11 అండి అవేముండవు. సో పైథాన్ 3.12 0 అని ఉంటది.
సో అది ఇన్ కేస్ మీకు తెలియదు అంటే లాస్ట్లో చూస్తా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది. నాకు ఇక్కడ వర్చువల్ ఎన్వైరన్మెంట్ ఒకటి క్రియేట్ అయింది. ఓకేనా, జస్ట్ వెయిట్. ఓకే, రైట్. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే, సో జాంగోని ఇన్స్టాల్ చేయాలి. సో ఎప్పుడు ఇన్స్టాల్ చేయాలి, ఎన్వైరన్మెంట్ని యాక్టివేట్ చేసిన తర్వాతనే ఇన్స్టాల్ చేయాలి మనం. సో ఈఎన్వి, సో నేను జస్ట్ ట్యాబ్ ఇస్తున్నాను. సో స్క్రిప్ట్స్ ట్యాబ్, యాక్టివేట్ ట్యాబ్. సో ఏం చేస్తున్నామంటే ఈఎన్వి అనే ఫోల్డర్ని ఓపెన్ చేశాను. ఈ ఫోల్డర్ లోపల స్క్రిప్ట్స్ అనే ఫోల్డర్ ఉంటుంది. ఈ ఫోల్డర్ లోపల యాక్టివేట్ అనే ఈ ఫైల్ని మనం యాక్టివేట్ చేస్తే వర్చువల్ ఎన్వైరన్మెంట్ యాక్టివేట్ అయింది. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు స్క్రిప్ట్స్ అనేవి యాక్టివేట్ అవ్వలేదు అంటే ఈ కమాండ్ కూడా మీకు ఆల్రెడీ ముందే చెప్పాను. సెట్ హైఫన్ ఎగ్జిక్యూషన్ పాలసీ ట్యాబ్ హిట్ చేస్తున్నా. ఓకే, అండ్ రిమోట్ సైన్డ్. సో మళ్ళీ ట్యాబ్ హిట్ చేస్తున్నా, రిమోట్ సైన్డ్ అదే వచ్చింది. స్పేస్ ఇచ్చి హైఫన్ స్కోప్. ఓకే, అండ్ కరెంట్ యూజర్. మళ్ళీ ట్యాబ్ హిట్ చేస్తున్నా. సో జస్ట్ ఈ కమాండ్ని జస్ట్ ఎంటర్ చేస్తే చాలు, మీకు స్క్రిప్ట్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. ఇఫ్ ఇన్ కేస్ మీకు స్క్రిప్ట్స్ యాక్టివేట్ కాకుండా ఎర్రర్ వస్తే మాత్రమే దీన్ని టైప్ చేయండి, కమాండ్ని యూజ్ చేయండి. లేదు అంటే సో వర్చువల్ ఎన్వైరన్మెంట్ ఇలా యాక్టివేట్ అయిందంటే అవసరం లేదు మీకు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు జాంగోని ఇన్స్టాల్ చేయాలి. పిప్ ఇన్స్టాల్ జాంగో. సో జాంగో వర్షన్ కూడా మనం చూసాం. సో జాంగో ఏ వర్షన్ యూజ్ చేస్తున్నాం మనం, ఎల్టీఎస్ వర్షన్ విచ్ ఈస్ 4.2. సో జాంగో ఇప్పుడు నాకు డౌన్లోడ్ అవుతుంది. ఓకే, ఇది డౌన్లోడ్ అవ్వనివ్వండి. సో మీరు ఇంకొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, సో ఇక్కడ మనకి ఏంట్రా అంటే, సో డిఫాల్ట్గా సో సెట్టింగ్స్. సో ఒకసారి ఈ కామన్ యాప్ని క్లోజ్ చేద్దాం అండ్ వర్చువల్ ఎన్వైరన్మెంట్ని కూడా క్లోజ్ చేద్దాం అండ్ ఈ కామర్స్ని ఓపెన్ చేద్దాం. ఇందులో సెట్టింగ్స్లో మనం సో ఎక్స్టర్నల్ డేటాబేస్ని క్రియేట్ చేసాం. ఇది ఎక్స్టర్నల్ డేటాబేస్. నాకు ఇంటర్నల్ గా డేటాబేస్ ఉంటుంది, దాన్ని యూజ్ చేసుకున్నాం మనం. ఇఫ్ ఇన్ కేస్ నాకు MySQL అనే డేటాబేస్ ఉంది, సో నేను దాంట్లో క్రియేట్ చేయగలను, సో దాంట్లో నేను యూజ్ చేయగలను అంటే, సో మీకు ఈ కాన్ఫిగరేషన్ ఓకే. అంటే ఇక్కడ ఏమేమి చేంజ్ అవుతాయంటే, ఈ కామర్స్ అనేది మీరు తీసేస్తారు. ఇక్కడ ఈ కామర్స్ అనేది ఏంటి అంటే, ఇక్కడ నాకు డేటాబేస్ నేమ్, సో ఇది యూజర్, సో యూజర్ నేమ్, ఇది పాస్వర్డ్, సో ఇది నా MySQL క్రెడెన్షియల్స్ ఇవన్నీ ఇక్కడ నుంచి. ఓకే, అండ్ డేటాబేస్ నేమ్ ఇది నార్మల్ SQL. ఓకే, సో వెయిట్ ఎ మినిట్, నాట్ దిస్. సో మీరు ఏం చేస్తారు అంటే, సో ఇఫ్ ఇన్ కేస్ మీకు MySQL లేదు అంటే, సో మీరు డిఫాల్ట్ డేటాబేస్ని యూజ్ చేయొచ్చు. సో డిఫాల్ట్ డేటాబేస్ అంటే, సో MySQL Django డిఫాల్ట్ డేటాబేస్. డిఫాల్ట్ డేటాబేస్ ఏంటి, SQLite 3. ఓకేనా, ఈ SQLite 3 ఉంటుంది. సో వెయిట్ ఎ మినిట్, సో దీన్ని మనం యూజ్ చేసుకుందాం. రైట్, అండ్ సో ఇక్కడ నుంచి మీరు దీన్ని కాపీ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ నేను దాన్ని రిమూవ్ చేసేసా. ఓల్డ్ క్రెడెన్షియల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని రిమూవ్ చేసేసాను. సో ఈ డేటాబేస్ ఇచ్చాను. బట్ మీకు ఏంటి అంటే ఇన్ జనరల్గా ఇది ఉంటుంది, మీరు దీన్ని మళ్ళీ డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇది కూడా అవసరం లేదు మీకు. సో పాత్ OS అనేది జస్ట్ ఇది సరిపోతుంది. ఓకేనా, సో బేస్ dir అండ్ dir. ఓకేనా, సో ఇలాగ సరిపోతుంది. ఇంజన్ జాంగో అండ్ బేస్ dir. సో దెర్ ఈస్ నో ఫాల్ట్ హియర్, బట్ మనకి ఎర్రర్ చూపిస్తుంది ఎందుకు. ఓకే, ఒకసారి జస్ట్ వెయిట్ ఎ మినిట్. ఓకే, రైట్, మనకి డిఫాల్ట్గా ఈ డేటాబేస్ ఉంటుంది. ఓకేనా, ఈ డేటాబేస్ని యూజ్ చేసుకోండి. ఇఫ్ లేదు అంటే మీరు ఈ కాన్ఫిగరేషన్ని యూజ్ చేయొచ్చు, అది కూడా ఎలాగో చెప్తాను. సో ముందు ఈ డేటాబేస్ని యూజ్ చేసుకున్నాం. రైట్, సో ఓల్డ్ డేటాబేస్ని మనం డిలీట్ చేసేసాం, మైగ్రేషన్స్ కూడా డిలీట్ చేసేసాం, అండ్ ఫైనలీ సో ఇక్కడ మనకి ఎవ్రీథింగ్ ఓకే ఉన్నాయి. అండ్ cart.html.
సో వెయిట్. సో ఇది ఈకామర్స్, బట్ ఈకామ్ యాప్లో మనం చూస్తే సో మన టెంప్లెట్స్లో సో మన ఫైల్స్ అన్నీ ఉన్నాయి, హెచ్టిఎంఎల్ ఫైల్స్ ఉన్నాయి, అండ్ స్టాటిక్లో సిఎస్ఎస్ ఉంది, అండ్ ఇమేజెస్ ఉన్నాయి, అండ్ జేఎస్లో మెయిన్ స్క్రిప్ట్ ఉంది, అండ్ సిఎస్ఎస్ కూడా ఉంది. రైట్, అన్నీ ఉన్నాయి మన దగ్గర. అండ్ అలాగే ఒకసారి జస్ట్ మనం సర్వర్ని రన్ చేసి చూద్దాం. py manage.py run server. సో డైరెక్టరీ చేంజ్ అవ్వాలి నేను. సో cd, సో ట్యాబ్ హిట్ చేస్తే ఈకామర్స్, అండ్ మళ్ళీ py manage.py run server. సో py mysql. సో ఈ py mysql అనేది ఎక్కడ కాన్ఫిగర్ చేశాను ఇక్కడ నేను. జస్ట్ వెయిట్ ఎ సెకండ్, ఇక్కడ కాన్ఫిగర్ చేసాం మనం. రైట్, సో దీన్ని ఏం చేస్తామంటే సో కొద్దిసేపు కామెంట్ చేయండి. సో ఒకసారి మళ్ళీ అగైన్ రన్ చేద్దాం సర్వర్ని. ఇఫ్ ఇన్ కేస్ సేమ్ ఎర్రర్ వచ్చిందంటే మనం ఏం చేద్దామంటే మైగ్రేషన్స్ చేద్దాం. సో ఒకసారి పిల్లోని మనం ఇన్స్టాల్ చేయాలి. ఎందుకంటే సో మనం ఇందులో ఇమేజెస్ యూజ్ చేసాం. సో ఇమేజెస్ కోసం మనం పిల్లోని ఇన్స్టాల్ చేయాలి. సో ఇమేజెస్ అనే లైబ్రరీ ఎందుకు యూజ్ చేస్తామంటే పిల్లో అనే లైబ్రరీని ఎందుకు యూజ్ చేస్తామంటే మనం ఇమేజెస్ ని అప్లోడ్ చేస్తాం వెబ్సైట్ లో. సో దానికోసం మనం పిల్లో అనే లైబ్రరీని యూజ్ చేస్తాం. రైట్, పిప్ ఇన్స్టాల్ పిల్లో, పిప్ ఇన్స్టాల్ పిల్లో. రైట్, సో డౌన్లోడ్ అవుతుంది, నాకు డౌన్లోడ్ అయిపోయింది. అగైన్ సర్వర్ని ఒకసారి రన్ చేద్దాం. అగైన్ ఈకామ్ యాప్. సో మైగ్రేషన్స్ చేద్దాం ఒకసారి మనం. సో ఎందుకంటే డేటాబేస్ ని ఇక్కడ డిఫాల్ట్ డేటాబేస్ ని డిలీట్ చేశాను, దట్ టు సో డేటాబేస్ ఏమి కనెక్షన్ లేదు నాకు. ఒకసారి మైగ్రేషన్స్ చేసి చూద్దాం. py manage.py make migrations. సో నాకు మైగ్రేషన్స్ జరిగాయి. సో ఈ టేబుల్స్ అన్ని క్రియేట్ అయ్యాయి. సో మైగ్రేట్ చేద్దాం. py manage, అండ్ ఇక్కడ నాకు డేటాబేస్ అనేది కూడా క్రియేట్ అయింది, డిబి అనేది లోకల్ డేటాబేస్. రైట్, manage.py migrate. సో మైగ్రేషన్స్ కూడా నాకు అప్లై అయ్యాయి. ఓకేనా, ఒకసారి స్క్రీన్ ని క్లియర్ చేస్తున్నాను. ఒకసారి సర్వర్ని మళ్ళీ రన్ చేస్తా. రన్ సర్వర్ రన్ అవుతుంది. రైట్, ఇక్కడ నాకు ప్రొడక్ట్స్ అనేవి అవైలబుల్ గా లేవు. సో ఎందుకు అంటే సో ఓల్డ్ డేటాబేస్ లో డేటాని ఎంటర్ చేసాము, ఈ డేటాబేస్ లో డేటాని ఎంటర్ చేయలేదు అంతే. రైట్, సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే అడ్మిన్ ప్యానల్ యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నా. సో అడ్మిన్ ప్యానల్ ఎలా యాక్సెస్ చేయాలో మీ అందరికీ తెలుసు. సో ఇలా, సో క్రెడెన్షియల్స్ ఉంటే మీరు ఇవ్వండి. సో ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నా, బట్ అడ్మిన్ నేను ఇంకా క్రియేట్ చేయలేదు ఈ డేటాబేస్ లో, కాబట్టి నాకు ఎర్రర్ వస్తుంది. కాబట్టి నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంటి అంటే అడ్మిన్ ని, సో వెయిట్, అబౌట్ ఫెయిల్, నో ప్రాబ్లం. సో రైట్, అడ్మిన్ ని క్రియేట్ చేయాలి. కంట్రోల్-C హిట్ చేశాను, అండ్ py manage.py క్రియేట్ సూపర్ యూజర్ ని మనం క్రియేట్ చేసి అడ్మిన్ ప్యానల్ యాక్సెస్ చేయొచ్చు. సో క్రియేట్ సూపర్ యూజర్ అనే కమాండ్ టైప్ చేసిన తర్వాత ఎంటర్ హిట్ చేస్తున్నాను. సో యూజర్ నేమ్ అడుగుతుంది. సో యూజర్ నేమ్ అడ్మిన్ అని ఇచ్చా, అండ్ ఎంటర్ హిట్ చేసా, అండ్ ఈమెయిల్ అడుగుతుంది. సో నేను admin@gmail.com అని ఇస్తున్నా. రైట్, అండ్ పాస్వర్డ్ 1234 ఇస్తున్నా. 1234 ఎంటర్. సో పాస్వర్డ్ మీకు హైడ్ లో ఉంటుంది, 1234 ఎంటర్. సో పాస్వర్డ్ ని మీరు బైపాస్ చేసేసి యూజర్ ని క్రియేట్ చేయాలా అని అడుగుతుంది ఇది. సో ఎస్, వై మీద సో వై క్లిక్ చేసా. సో వై టైప్ చేసి సో ఎంటర్ క్లిక్ చేసా. సూపర్ యూజర్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు ఒకసారి సర్వర్ ని రన్ చేసి చూద్దాం. ఓకేనా, సర్వర్ రన్ అవుతుంది. సో ఫాలో లింక్. రైట్, సో అడ్మిన్ ప్యానల్ ని యాక్సెస్ చేస్తున్నాం. రైట్, ఇప్పుడు క్రెడెన్షియల్స్ ఇద్దాం. అడ్మిన్
సో 1 2 3 4 లాగిన్ అవుతుంది, రైట్. సో ఇవన్నీ నాకు టేబుల్స్ అనమాట. ఈకామ్ అనే యాప్లో ఇవన్నీ నాకు టేబుల్స్, ఓకేనా. సో ఎక్కడున్నాయి సార్ ఈ టేబుల్స్ అన్ని అంటే ఇవన్నీ మోడల్స్. సో టేబుల్స్ నథింగ్ బట్ మోడల్స్. సో ఎలాగా అంటే వెర్ ఇస్ ద మోడల్స్, ఇక్కడ మోడల్ చూసారా, కస్టమ్ యూజర్. సో అది కాకుండా మీకు సో కేటగిరీ, ప్రొడక్ట్ అండ్ కార్ట్ ఐటమ్ అండ్ ఫైనలీ విష్ లిస్ట్. సో ఇవన్నీ మీకు ఇక్కడ టేబుల్స్ లో కనిపిస్తాయి. సి కార్ట్ ఐటమ్, కార్ట్, కేటగిరీ, ప్రొడక్ట్స్, యూజర్స్ అండ్ విష్ లిస్ట్. సో యూజర్స్ అనేది మనం క్రియేట్ చేస్తున్నాం, యూజర్ డిఫైన్డ్, ఓకేనా. సో మనం కస్టమ్ యూజర్ ని ఇక్కడ క్రియేట్ చేసాం, ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే, సో ఇప్పుడు నేను మెయిన్ పేజ్ ని యాక్సెస్ చేస్తుంటే నాకు ఏం చూపించడం లేదు ప్రొడక్ట్స్ అన్ని. సో ఇప్పుడు మనం ప్రొడక్ట్స్ అన్ని యాడ్ చేయాలి. సో యాడ్ చేయాలంటే సో అడ్మిన్ ప్యానల్ ని యాక్సెస్ చేయాల్సిందే, అడ్మిన్ తప్ప ఇంకెవరు ప్రొడక్ట్స్ ని యాడ్ చేయలేడు. సో బేసిక్ కార్డ్ ఆపరేషన్స్ అన్ని ఎవరు చేస్తారు, అడ్మిన్ చేస్తాడు ఇక్కడ మనకి, ఓకే. సో నేను ప్రొడక్ట్స్ లోకి వెళ్తున్నా. సో ఇక్కడ ప్రొడక్ట్ ని యాడ్ చేయాలి, ఓకే. సో ప్రొడక్ట్ ని యాడ్ చేయడం కంటే ముందు కేటగిరీలోకి వెళ్తున్నా. సో కేటగిరీలో ఒక కేటగిరీ యాడ్ చేద్దాం. సో కేటగిరీ నేమ్ వచ్చేసి ఫ్లవర్స్ అని ఇస్తాను, ఓకే. సేవ్ మీద క్లిక్ చేసా, నాకు ఫ్లవర్స్ అనే కేటగిరీ సో క్రియేట్ అయింది. అండ్ ఇంకొక కేటగిరీ క్రియేట్ చేద్దాం. సో ఇంకొక కేటగిరీ ల్యాప్టాప్స్ అనే ఇంకొక కేటగిరీని క్రియేట్ చేశాను, సేవ్ చేశాను. అండ్ నెక్స్ట్ మొబైల్ ఫోన్స్ ఇంకొక కేటగిరీ. సో లేదు అంటే మీరు ఏం చేయొచ్చురా అంటే, సో ప్రొడక్ట్స్ లోకి వచ్చారు కదా, సో ఇక్కడ ప్రొడక్ట్ ని మీరు యాడ్ చేయాలి. సో ప్రొడక్ట్ ని మీరు యాడ్ చేయాలి అంటే సో ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాలి, రైట్. సో ఈ డీటెయిల్స్ అన్ని ఎలా ఎంటర్ చేస్తారు, ముందు నేను ఏం చేస్తున్నాను అంటే చూస్ ఫైల్. సో ఆల్రెడీ ఒక ఫైల్ ని చూస్ చేసుకుంటాను. సో డెస్క్టాప్ మీదే ఉన్నాం కదా, డెస్క్టాప్ మీద సో శాంపుల్ అనే దిస్ ఈజ్ అవర్ ఫోల్డర్, రైట్. సో ఇందులో నేను ఈ కామర్స్ లోకి వెళ్ళాను. సో దీంట్లో నేను శాంపుల్ అనే ప్రాజెక్ట్ ఈకామ్ లోకి వెళ్ళాను. ఈ కామర్స్ మీద క్లిక్ చేశాను అండి, ఈకామ్ యాప్ మీద క్లిక్ చేశాను. అండ్ స్టాటిక్, సో స్టాటిక్ లో నాకు ఇమేజెస్ అన్ని ఉంటాయి, ఓకే. ఇందులో మళ్ళీ ఈకామ్ యాప్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను, రిజిస్టర్ అనే ఫోల్డర్ ఇన్సైడ్ ద ఈకామ్ యాప్ క్రియేట్ చేశాను. అండ్ ఇక్కడ నాకు ఇమేజెస్ ఉన్నాయి. సో ఓకేనా, ఇమేజెస్ అన్ని వన్ బై వన్ మీరు యాడ్ చేసుకుంటుంటే సరిపోద్ది. ఎలాగా అంటే సో నేను ఒక ఇమేజ్ ని యాడ్ చేసి చూపిస్తాను మీకు. సో ఇమేజెస్ అన్ని యాడ్ చేస్తే మీకు ఫ్రంట్ ఎండ్ అనేది ఫుల్ గా కనిపిస్తుంది, ఓకే, కొంచెం కూడా గ్యాప్ ఉండకుండా. సో అప్పుడు మీరు దాన్ని స్క్రీన్ షాట్ తీసి మీ ప్రాజెక్ట్ లో పెట్టడానికి బాగుంటది, రైట్. ఇక్కడ నేను సామ్సంగ్ గ్యాలక్సీ సో సంథింగ్ ఉంది M06 5G అని, దాన్ని క్లిక్ చేశాను, ఓపెన్ చేశాను. అండ్ ఇక్కడ సామ్సంగ్ గెలాక్సీ. సో దానికంటే ముందు ఈ సామ్సంగ్ అనే ఈ ప్రోడక్ట్ గురించి నాకు అంతగా డీటెయిల్స్ తెలియదు కాబట్టి డిఫాల్ట్ సైట్ లోకి వద్దాం. సామ్సంగ్ M06 5G నా, రైట్. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను ఏం చేస్తున్నాను అంటే సో ఇక్కడ నుంచి కాపీ చేసుకుంటున్నా, రైట్. సో దానిపైన జస్ట్ క్లిక్ చేశాను, ఓపెన్ అయింది. సో ఇన్ఫర్మేషన్ మొత్తం నేను కాపీ చేసుకుంటున్నాను. సో నాకు ఇప్పుడు జస్ట్ నేమ్ ఒక్కటే సరిపోతుంది, సామ్సంగ్ గెలాక్సీ, ఓకే. వాట్ ఎవర్ ఇట్ మేబీ, నేమ్ ఏదైనా అవ్వచ్చు, బట్ మెయిన్ మనం యాడ్ చేయాలి ప్రొడక్ట్ ని. సో ప్రొడక్ట్ 5G అండ్ ఓకే, రైట్, అక్కడే ఉంది. అండ్ కేటగిరీ, సో ఇప్పుడు నాకు ఏం కేటగిరీ ఇది, సో ఇక్కడ మొబైల్స్ అనే కేటగిరీ లేదు. ఇక్కడ నేను ఏం చేయొచ్చు అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా ప్లస్ బటన్, యాడ్ అనదర్ కేటగిరీ అని ఎక్కడైనా మీరు క్రియేట్ చేయొచ్చు. సో దీనిపైన క్లిక్ చేసిన తర్వాత సో మన కేటగిరీ ఏంటి, మొబైల్స్, రైట్. మొబైల్స్ అని నాకు సజెషన్ చేసింది, సజెషన్ లో సో సేవ్ మీద క్లిక్ చేసా, మొబైల్స్, ఇంకొక కేటగిరీ యాడ్ అయింది మొబైల్. సో దీని గురించి నాకు ఇన్ఫర్మేషన్ తెలీదు. సో ఇక్కడ నుంచి సో యా సంథింగ్ డీటెయిల్స్ ఇవన్నీ ఉన్నాయి, వీటన్నిటిని నేను కాపీ చేసుకుంటున్నాను అండ్ ఈ యాడ్ ప్రొడక్ట్ లో యూజ్ చేస్తున్నాం. సో ఎంత డేటా మనం ఇవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ కొద్దిగా సరిపోతుంది, రైట్. ప్రైస్, సో ఎంత ఒక ప్రైస్ ఏదో ఒకటి సెట్ చేద్దాం. సో మొబైల్ ఫోన్ యాడ్ చేద్దాం. ఇక్కడ స్టాక్ ఎన్ని మొబైల్స్ ఉన్నాయి, ఒక 12 మొబైల్స్ అని పెడుతుంది, సేవ్. సో నాకు ఈ సామ్సంగ్ గెలాక్సీ M06 5G అనే మొబైల్
నాకు ఇప్పుడు సో మన మెయిన్ పేజ్ లో కనిపిస్తుంది. మన మెయిన్ పేజ్ ఏంది? సో లోకల్ హోస్ట్ 8000, రైట్. ఇది ఒక్క ప్రొడక్ట్ నే మనం యాడ్ చేసాం. సో వ్యూ ప్రొడక్ట్ మీద క్లిక్ చేసామంటే ప్రొడక్ట్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని వస్తాయి. నువ్వు దీన్ని ఏం చేయొచ్చు? యాడ్ టు కార్ట్. సో దీన్ని మళ్ళీ ఇంక్రిమెంట్ చేయొచ్చు అండ్ డిక్రిమెంట్ చేయొచ్చు. రిమూవ్ కొట్టేస్తే వెళ్ళిపోతుంది. ఓకే, హోమ్ లోకి వస్తే నీకు ప్రొడక్ట్స్ అన్ని ఉంటాయి. సో నువ్వు కేటగిరీలోకి వచ్చి ఫిల్టర్ చేయొచ్చు. ఫ్లాస్ మీద అప్లై చేసామంటే ఫ్లాస్ ఉంటే వస్తాయి. అండ్ ల్యాప్టాప్స్ లేవు కాబట్టి రావట్లేదు. యాడ్ చేయలేదు ఇంకా మనం మొబైల్స్. జస్ట్ ఇలా. ఓకేనా? సో సెర్చ్ అనేది కూడా మనకు డైనమిక్ గా వర్క్ అవుతుంది. అండ్ ఇవన్నీ ఒకసారి మీరు ఎక్స్ప్లోర్ చేయండి. ఓకే, సో ఐ హోప్ మీ అందరికి ఇది అర్థమైంది అనుకుంటున్నా. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్ ఉంటే సో టెక్స్ట్ చేయొచ్చు. ఓకేనా? అండ్ ఫైనల్లీ ఇంకొకటి చెప్తా అన్నా కదా, సో డేటాబేస్ కాన్ఫిగరేషన్ గురించి. ఒకసారి ఈ ఫోల్డర్స్ ఫైల్స్ అన్ని మీరు ఒకసారి చూడండి. సో చెప్పాను కదా మీకు, మనకి ఎంవిటి ప్యాటర్న్ వర్క్ అవుతుందని. దిస్ ఇస్ ద మోడల్స్ అండ్ వ్యూస్ లో మనం బేసిక్ లాజిక్ రాస్తాము. సో దిస్ ఇస్ ద లాజిక్ అండ్ సో టెంప్లెట్స్. సో మన టెంప్లెట్స్ అన్ని సో ఇందులో ఉన్నాయి, రైట్. ఇవన్నీ మన టెంప్లెట్స్. సో రిజిస్టర్ అనేది, ప్రొఫైల్ అనేది, ప్రొడక్ట్స్ అనేది, ప్రొడక్ట్ అనేది. ఓకేనా? సో ఇవన్నీ మీకు చెప్పాను టెంప్లెట్ ట్యాగ్స్ అని గుర్తుపెట్టుకోండి. ఇవి టెంప్లెట్ ట్యాగ్స్. ఈ టెంప్లెట్ ట్యాగ్స్ లో నువ్వు ఏదైతే రాస్తావో అదే మనకు ఫ్రంట్ ఎండ్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, అంటే ఫ్రంట్ ఎండ్ లోకి వస్తాయి. ఇమేజ్ డాట్ యూఆర్ఎల్. సో ఇమేజ్ ఏదైతే ఉందో ప్రొడక్ట్ సంబంధించిన ఇమేజ్, ఆ ఇమేజ్ అనేది సో ఇక్కడ నువ్వు దిస్ ఈజ్ ఎ వేరియబుల్ అనమాట, రైట్. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మీకు MySQL ని ఎలా కనెక్ట్ చేయాలో చూపిస్తాను. సో ఈ కామర్స్ యాప్ లోకి వెళ్తారు, సెట్టింగ్స్ లోకి వెళ్తారు. సో ఇక్కడ డిఫాల్ట్ గా మనకి ఇది ఉంటుంది. బట్ నేను ఏం చేశాను, నేను మాన్యువల్ గా ఇది యూజ్ చేసుకున్నా. ఓకేనా? సో దీన్ని ఎలా యూజ్ చేస్తాము అంటే, సో దీన్ని యూజ్ చేయడానికి మళ్ళీ మీరు ఏం చేయాలి అంటే, సో సర్వర్ని ఒకసారి బ్రేక్ చేస్తారు. అండ్ నెక్స్ట్ మీ దగ్గర py MySQL ఉంటే py MySQL వర్క్ బెంచ్ ఉంటే దాన్ని ఓపెన్ చేస్తారు, రైట్. సో పాస్వర్డ్ ని ఎంటర్ చేస్తారు, రూట్. సో ఆఫ్లైన్ ప్రాజెక్ట్ అని ఉంది. సో ఇక్కడ నాకు డేటాబేస్ ఏముందో ఒకసారి చెక్ చేసుకున్నాం. ఈ కామర్స్ అనే డేటాబేస్ ఉంది. ఓకే, సో ఈ కామర్స్ అనే డేటాబేస్ ని ఆల్రెడీ నేను క్రియేట్ చేశాను. సో ఎలా క్రియేట్ చేస్తాం మీ అందరికీ తెలుసు. సో ఒకసారి మళ్ళీ చూస్తాను, క్రియేట్ డేటాబేస్. సో ఇక్కడ మీరు ఏ డేటాబేస్ ని క్రియేట్ చేయాలనుకుంటే ఆ డేటాబేస్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేస్తారు. సో దీన్ని క్రియేట్ చేయాలనుకుంటున్నా, బట్ ఆల్రెడీ నాకు ఈ డేటాబేస్ ఉంది. ఓకేనా? ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చూస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, సో యూజ్ చేసుకుంటా, సో ఈ కామర్స్. సో ఇక్కడ కర్సర్ బ్లింక్ అవుతుంది కదా. సో బ్లింక్ అవుతున్నప్పుడు ఏం చేయొచ్చు అంటే దీన్ని క్లిక్ చేయొచ్చు. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ మొత్తం ఇందులో ఎన్ని అయితే కమాండ్స్ ఉన్నాయో అన్ని రన్ కావాలంటే దీన్ని క్లిక్ చేస్తాం. ఓకే, సో బట్ యాక్చువల్ గా అదేం సెలెక్ట్ చేసుకుంటుంది అంటే టాప్ 1 దీన్నే సెలెక్ట్ చేసుకుంటుంది. సో మీరు ఇలా సెలెక్ట్ చేసుకొని ఇలా రన్ చేస్తారు. బట్ నాకు ఆల్రెడీ ఈ కామర్స్ అనే డేటాబేస్ ఉంది కాబట్టి మీకు వర్క్ అవ్వట్లేదు. దీన్ని ఒక్కదాన్నే సెలెక్ట్ చేసుకొని రన్ చేశారు అంటే వర్క్ అవుతుంది. లేదు అంటే అలా సెలెక్ట్ చేయకుండా కర్సర్ బ్లింక్ అవుతుంది కదా, ఇక్కడ నుంచి ఇలా సెలెక్ట్ చేసుకొని దీనిపైన క్లిక్ చేస్తే వర్క్ అవుతుంది కమాండ్, రైట్. సో ఇప్పుడు నేను సో ఇందులో టేబుల్స్ ఏమన్నా ఉన్నాయేమో చూద్దాం ఒక నిమిషం. ఓకే, ఇందులో టేబుల్స్ ఏమన్నా ఉన్నాయేమో చూద్దాం. సో ఆల్రెడీ ప్రీవియస్ గా కొన్ని టేబుల్స్ ఉన్నాయి. సో వీ డోంట్ వాంట్ ద టేబుల్స్. సో మనకి ఏం చేద్దామంటే, ఓకే రైట్, దెన్ మనం కొత్త డేటాబేస్ ని క్రియేట్ చేద్దాం, శాంపుల్. సో ప్రీవియస్ గా చూద్దాం ఉన్నాయో లేదో. షో టేబుల్స్, మనకు టేబుల్స్ ఉన్నాయి, అవసరం లేదు. సో నేను ఏం చేస్తున్నా అంటే కొత్త డేటాబేస్ ని క్రియేట్ చేస్తున్నా, రైట్. ఓకే, సో కొత్త డేటాబేస్ ని క్రియేట్ చేద్దాం. సో కొత్త డేటాబేస్ ఇక్కడ క్రియేట్ అయింది అండ్ ఆ డేటాబేస్ ని యూజ్ చేద్దాం. సో శాంపుల్
శాంపుల్ యూజ్ లో ఉంది షో టేబుల్స్. సో టేబుల్స్ అయితే నాకు ప్రెసెంట్ ఏం లేవు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే వర్క్ బెంచ్ ఓపెన్ చేశాను. సో ఇక్కడ మార్చాలి కదా, సో శాంపుల్ ఇక్కడ, రైట్. సో ఈ డేటాబేస్ ని యూజ్ చేసే ముందు దీన్ని మీరు కామెంట్ చేయండి. సో ఇలా ఒకేసారి అన్నిటిని కామెంట్ చేయడానికి షార్ట్ కట్ ఏంటి అంటే Ctrl+/. ఓకేనా. సో Ctrl+// హిట్ చేశారు, టైప్ ఎంటర్ చేశారంటే ఆ రెండింటిని ఒకేసారి యూజ్ చేశారంటే సో ఎన్ని లైన్స్ సెలెక్ట్ చేస్తున్నారో అవన్నీ కామెంట్ అవుతాయి, రైట్. అన్కామెంట్ చేయడానికి కూడా సేమ్ కమాండ్. సో Ctrl+/. ఓకే, // గుర్తుపెట్టుకోండి, రైట్. ఓకేనా. అండ్ సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒకసారి రన్ చేద్దాం. సో మనకు కొద్దిగా ఎర్రర్ వస్తుంది, ఎర్రర్ ఏంటో కూడా ఒకసారి చూద్దాం. సో మనం SQL క్లయింట్ ని లేకపోతే SQL ని ఇన్స్టాల్ చేయాలి. ప్రీవియస్ గా ఇక్కడ నేను సో ఇక్కడ నేను ఈ 2 ఇన్స్ట్రక్షన్స్ ని కామెంట్ చేశాను. ఇవేంటి అంటే నాకు నువ్వు MySQL ని ఇన్స్టాల్ చేసిన తర్వాత సో యాక్చువల్ గా వీటిని ఇక్కడ యూజ్ చేయడం కంటే సో ఈకామ్ యాప్ లోకి వెళ్ళి ఇక్కడ మనకు init.py ఉంటుంది, ఇక్కడ యూజ్ చేయడం చాలా బెటర్. ఓకే, ఇట్ ఈస్ ఎ గుడ్ ప్రాక్టీస్ ఆల్సో. సో మీరు ఏం చేస్తారు అంటే దీన్ని అన్కామెంట్ చేస్తారు అండ్ ఫైనల్లీ సో నో మాడ్యూల్ ఫౌండ్. ఓకే, ఒకసారి సర్వర్ ని టెర్మినేట్ చేశాను అండ్ py. సో ఇప్పుడు మనం py MySQL ని ఇన్స్టాల్ చేద్దాం. ఓకేనా, ఎందుకంటే మనం వాడేది MySQL వర్క్ బెంచ్. సో దానికోసమే మనం py MySQL ని ఇన్స్టాల్ చేస్తున్నాం. ఓకే, pip install py MySQL. ఓకే, రైట్. నాకు py MySQL అనేది ఇన్స్టాల్ అయిపోయింది, చూసారా. సో నాకున్న ప్రీవియస్ ఎర్రర్ కూడా వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఒకసారి సర్వర్ ని రన్ చేద్దాం. py manage.py run సర్వర్. ఓకేనా. సో అన్అప్లైడ్ మైగ్రేషన్స్ అని ఉన్నాయి. సో ఈ మైగ్రేషన్స్ అన్ని సో మళ్ళీ మనం మైగ్రేషన్ ఫైల్స్ అనేది వస్తాయి. ఎందుకు అంటే సో ఆల్రెడీ మనం మోడల్స్ ని క్రియేట్ చేసాం, రైట్. ఈ మోడల్స్ ని మనం admin.py లో రిజిస్టర్ చేసాం. సో ఇవన్నీ మళ్ళీ మనం మైగ్రేట్ చేయాలి ఎక్కడికి, కొత్త డేటాబేస్ లోకి. దానికోసం సో Ctrl+C క్లిక్ చేస్తారు అండ్ py manage.py సో మేక్ మైగ్రేషన్స్, రైట్. నో చేంజెస్ డిటెక్టెడ్. ఓకే, మైగ్రేట్ చేద్దాం. py manage.py మైగ్రేట్. సో ఇప్పుడు నాకు మైగ్రేషన్స్ అన్ని జరుగుతున్నాయి, అప్లై అవుతున్నాయి. ఓకే, రైట్. ఇప్పుడు ఒకసారి ఇందులో కూడా మళ్ళీ నేను అగైన్ సూపర్ యూజర్ ని క్రియేట్ చేయాలి. ఎందుకు అంటే సో ప్రీవియస్ గా నేను ఎక్కడ నాకు సూపర్ యూజర్ ఉన్నాడు, ఈ డేటాబేస్ లో ఉన్నాడు. ఈ డేటాబేస్ ఓపెన్ చేద్దాం ఒకసారి. సో SQL వ్యూయర్ అండ్ సో సెషన్స్ లో కాదు, సో మనకి యూజర్స్ ఉంటారు, కస్టమర్స్, రైట్. సో అడ్మిన్ అనేవాడు నాకు ప్రీవియస్ గా ఉన్నాడు. ఓకేనా. సో ఇందులో మనకి లేడు, ఇందులో అసలు టేబుల్స్ ఇంకా క్రియేట్ అవ్వలేదు. సో మనం డేటాబేస్ ని క్రియేట్ చేసాం, యూజ్ చేసాం, కానీ ఇందులో టేబుల్స్ రాలేదు. సో ఇప్పుడు మనకు టేబుల్స్ వచ్చింటాయి. ఒకసారి నేను దీన్ని కమాండ్ ని రన్ చేస్తే సో టేబుల్స్ అన్ని వచ్చాయి. బట్ నాకు ఇక్కడ సో కస్టమర్ అనేవాడు ఉండడు. ఎందుకు ఉండడు అంటే సో లెట్స్ ఒకసారి మీకు అది కూడా చూపిస్తా. మనం క్రియేట్ చేసిన డేటాబేస్ ఏంటి, శాంపిల్ కదా. సో వెర్ ఇస్ అ శాంపిల్, ఎగ్జాంపుల్ కాదు, శాంపిల్. సో రైట్, సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, సో టేబుల్ నేమ్ ఏంటి, సో ఇక్కడ మనకు డేటాబేస్ అనేది వచ్చి ఉండాలి. ఒకసారి రిఫ్రెష్ చేసాను, రైట్. ఇదిగో టేబుల్ వచ్చింది ఇక్కడ, డేటాబేస్ క్రియేట్ అయింది ఇక్కడ. అండ్ టేబుల్స్ లోకి వెళ్తే జస్ట్ వెయిట్, స్టక్ అవుతుంది. ఓకే, సో కస్టమర్స్. సో ఓకేనా. సో ఇందులో నాకు ఇప్పుడు ఒక్కరు కూడా ఉండరు. ఎందుకని, సో ప్రీవియస్ గా మనం
లాస్ట్ డేటాబేస్ లో యూజర్ ని క్రియేట్ చేసాం, ఐ మీన్ అడ్మిన్ ని క్రియేట్ చేసాం, ఇందులో క్రియేట్ చేయలేదు. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇందులో క్రియేట్ చేస్తా. ఓకే, సో మళ్ళీ సేమ్ కమాండ్, సో సూపర్ యూజర్ ని ఇక్కడ మళ్ళీ సేమ్ క్రియేట్ చేస్తారు, సేమ్ ప్రొడక్ట్స్ యాడ్ చేస్తారు, సో మొత్తం సేమ్ అలాగే జరుగుతుంది. ఓకేనా, సో py manage డాట్ py క్రియేట్ సూపర్ యూజర్. సో మళ్ళీ క్రెడెన్షియల్స్ అన్ని ఇస్తారు, ఇలా స్పేస్ ఇవ్వకూడదు. ఓకేనా, సారీ, ఎంటర్ హిట్ చేస్తారు, admin@gmail.com, ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. సో పాస్వర్డ్ 1234 అని ఇచ్చాను, ఎంటర్ క్లిక్ చేస్తున్నాను, మళ్ళీ అగైన్ 1234. సో పాస్వర్డ్ ని బైపాస్ చేస్తున్నాను, యూజర్ ని క్రియేట్ చేస్తున్నాను. ఎస్, సూపర్ యూజర్ క్రియేట్ అయిపోయాడు. ఓకే, మళ్ళీ సేమ్, సో py manage డాట్ py రన్ సర్వర్. సర్వర్ ఇప్పుడు రన్ అవుతుంది మనకి. రైట్, ప్రొడక్ట్స్ ఏమి అవైలబుల్ గా లేవు. సో మళ్ళీ మీరు ఏం చేస్తారు, అడ్మిన్ ప్యానల్ కి వెళ్తారు. సో సేమ్ మళ్ళీ ప్రొడక్ట్స్ అన్ని, సో కేటగిరీస్ యాడ్ చేస్తారు, మళ్ళీ నాకు కేటగిరీస్ ఉండవు. రైట్, మళ్ళీ మీరు అడ్మిన్ కి వెళ్తారు, సో లాగిన్ అవుతారు, admin 1234 అని. సో మళ్ళీ కేటగిరీస్ లోకి వెళ్ళి కేటగిరీస్ ని యాడ్ చేస్తారు, అండ్ ప్రొడక్ట్స్ లోకి వెళ్ళి ప్రొడక్ట్ ని సేమ్ వే యాడ్ చేస్తారు. ఓకేనా, సో ఇఫ్ ఇన్ కేస్ అర్థం అవ్వలేదు అంటే మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకొని చూడండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్ ఉంటే సో డైరెక్ట్ గా నాకు మెసేజ్ చేయండి, లేదంటే కాల్ చేయండి. ఓకే, రైట్.